రోజా గారు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఒక గౌరవమైన పదవుల్లో ఉన్నారు. మహిళా మంత్రి, మాజీ మంత్రి, ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. వారు మాట్లాడే పదజాలం వారి గౌరవాన్ని తగ్గిస్తుంది కానీ పెంచనైతే పెంచదు. ఒక ప్రజాక్షేత్రంలో ఉన్న ఆమె లేపి తంతరును, పవర్ స్టార్ కాదు, పవర్లెస్ స్టారు. విజయ్ గారు అక్కడ గెలిచారు, ఇక్కడ లేపి తంటున్నారు. అక్కడ తమిళనాడు రాజకీయాల పరిస్థితులు వేరు, ఇక్కడి రాజకీయాల పరిస్థితులు వేరు. ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఆమె గౌరవంగా మాట్లాడితే ఆ గౌరవం పెరుగుతుంది. ఏదో గలీజ్గా 2 బూతులు మాట్లాడి బ్రహ్మనాయుడు గారు వాళ్ళకు రోజా గారికి 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప బాబు అనుకుంటా. అవును. మరి లేపి తంటున్నారో మమ్మీ అలా ఎలాదన్నారని ఆ పాప అడిగదా? ఎట్లా అంటే సమాజంలో మనం ఏమిస్తున్నాం? ఒక నాయకురాలిగా ఒక రాజకీయ రంగంలోకి అడిగిపెట్టినప్పుడు నీ విలువైన నీ మాటలను బట్టే నీ గౌరవం పెరుగుతుంది. నీకు ఒకసారి అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు నువ్వు టీడీపీలో పోతే టీడీపీ పోయింది, వైఎస్ఆర్సీపీ పోతే వైఎస్ఆర్సీపీ పోయింది. అంటే ఎల్లా అడుగు పెడితే అల్లా స్మాస్ అయిపోతుండ్రు. ఈమె ఐరన్ లెగ్ కానీ పేరుంది ఈమెకు. ఈవెన్ కనీసం ఏ ఫంక్షన్లలో, ఏ సినీ ఫంక్షన్లలో కూడా ఇంతవరకు ఎక్కడైనా పిలిచిందా? ఎక్కడ పిలిచినా అది ఫెయిలే. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు తెలియక పిలిచిందనుకో, ఆ సినిమా ఫెయిల్.